నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఇంతకు మించి దిగజారరు అని తాలిబన్ల విషయంలో అనుకున్న ప్రతిసారి మరింత దిగజారుతూ ప్రపంచానికి తమ అసలు రూపు చూపిస్తూ ఉన్నారు. మహిళలను కేవలం వంటింటికి, ఇంకా పిల్లలను కనే మెషిన్లలా పరిమితం చేయాలని అనుకుంటున్న వారి బుద్ధుల్లోనూ అభిప్రాయాల్లోనూ ఎలాంటి మార్పు రావడం లేదు. ఇంట్లో నుండి రావాలంటేనే మహిళలకు ఎన్నో అనుమతులు కావాలి. ఇక చదువుకోవాలంటే ప్రాణాలను అరచేత పెట్టుకోవాల్సిందే. తాలిబాన్ పాలనతో కనీస విద్యకు దూరమయ్యారు వేల మంది బాలికలు. ఇప్పుడు మరోసారి వారి చదువులపై తాలిబాన్లు ఆంక్షలు తీసుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లో వివిధ నర్సింగ్, మిడ్వైఫరీ ఇన్స్టిట్యూట్లలోని అధ్యాపకులు అమ్మాయిలు ఇకపై తరగతులకు హాజరు కావడానికి అనుమతించమని ప్రకటించారు. ఆరోగ్య అధికారులు, విద్యా సంస్థల డైరెక్టర్ల మధ్య కబూల్లో జరిగిన సమావేశంలో తాలిబాన్ సుప్రీం లీడర్ జారీ చేసిన ఆదేశాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అధికారిక ప్రకటనలు రాకపోయినప్పటికీ మహిళలు, బాలికలకు ఇకపై ఈ ఇన్స్టిట్యూట్లలో చదువు చెప్పకూడదని సమావేశంలో డైరెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఆంక్షలకు సంబంధించి ఎటువంటి కారణాలు కూడా అధికారులు వెల్లడించలేదు. కానీ తమ సుప్రీం నేత చెప్పారు కాబట్టి అమలు చేయక తప్పలేదని విద్యాసంస్థల అధినేతలు తెలిపారు. ఇంకొద్ది రోజుల్లో విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయి. ఆ సమయంలో ఇక మీరు కళాశాలలకు రావద్దని చెప్పగానే అమ్మాయిలు బోరున విలపించారు. తమ జీవితాల్లో ఏమి జరుగుతుందోనంటూ బాధను వ్యక్తం చేశారు. ఈ దేశంలో కనీసం చదువుకోవడానికి కూడా తమకు స్వేచ్ఛ లేదా అంటూ అమ్మాయిలు ఏడుస్తూ ప్రశ్నించడంతో లెక్చరర్లకు ఏమని సమాధానం చెప్పాలో తెలియలేదు. 2021లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి సెకండరీ పాఠశాలలకు మించి బాలికలు విద్యను అభ్యసించడాన్ని వీల్లేకుండా చేశారు. నర్సింగ్, మిడ్వైఫరీ ఇన్స్టిట్యూట్లలో మాత్రమే మహిళల విద్యకు అవకాశం ఉండడంతో ఈ సంస్థలలో అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు అక్కడ నుండి కూడా అమ్మాయిలను వెళ్ళిపోమన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో యూకే రాయబారి కూడా ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మహిళల హక్కులకు గణనీయమైన ఎదురుదెబ్బ అని చెప్పారు. అంతేకాకుండా ఆఫ్ఘన్ మహిళలు, పిల్లలకు ఆరోగ్య సంరక్షణలో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికే కష్టాల్లో ఉంది ఆరోగ్య రంగం. ఇప్పుడు ఈ నిషేధం ఆఫ్ఘన్ ప్రజలకే పెను ముప్పు లాంటిది. ఆఫ్ఘనిస్తాన్లో వైద్య సిబ్బంది కొరత దారుణంగా ఉంది. ఈ ఆంక్షలు పరిస్థితిని మరింత దిగజార్చనున్నాయి. రాబోయే రోజుల్లో ఏదైనా మహమ్మారి ఆఫ్ఘనిస్తాన్లో ప్రబలితే వేలల్లోనూ లక్షల్లోనూ శవాలు లేస్తాయి. జై హింద్, జై భారత్.